సంకల్పం అది అది ఆవిడని చూసిన వెంటనే అది నాకు ఇట్ హిట్ మై హార్ట్. సో డెఫినెట్గా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా అవుతుందని, సో నాతో పాటు నా టీం డే నైట్ కష్టపడి ఈ షోని చాలా సక్సెస్ఫుల్గా చేశారు. నేను ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారి ముందర పర్ఫామ్ చేయడము, పవన్ కళ్యాణ్ గారి ముందర పర్ఫామ్ చేయడము, నారా లోకేష్ గారి ముందర, మ్యామ్ ముందర, దాని తర్వాత నందమూరి బాలకృష్ణ గారి ముందు, సో వీళ్ళందరి ముందర ఒక షోగా పర్ఫామ్ చేయడం అదే ఫస్ట్ టైం అనమాట. సో చాలా చాలా అసలు ఎంత స్ట్రెస్లో ఉన్నానంటే అసలు మామూలు స్ట్రెస్లో నేను. సో ఆ రోజు ఒక భయంతో ఉండినండి, ఈరోజు నాకు అది ఎంతో సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. ఆ రోజు మేము తీసుకున్న ఆ స్టెప్ ఈరోజు ఈ తలసేమియా ఈ సెంటర్ ఈరోజు ఓపెన్ చేసినప్పుడు, నేను ఫస్ట్ సినిమా నాకు కిక్ రిలీజ్ అయినప్పుడు రవితేజ అతను చేస్తారనమాట ఈ పిల్లలకి అంత డొనేషన్ చేసి వాళ్ళకి ఆపరేషన్ చేయడం ఇలాంటి హెల్ప్ అన్నీ చేసేటప్పుడు, అది ఆర్ఆర్లో చేసేటప్పుడు నా కంట్లో నీళ్ళు వచ్చింది. ఇప్పుడు 10-12 years బ్యాక్. అది మళ్ళీ ఈరోజు సేమ్ నాకు ఒక ట్రూ ఫీలింగ్స్ మళ్ళీ ఈరోజు అది ఒక లోకానికి మళ్ళీ వాట్ వీఆర్ గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ అన్నప్పటికీ గేవ్ మీ గ్రేట్ హై. ఈ హై నాకు లైఫ్లో ఏ సక్సెస్ ఏ విషయాల్లో నాకు ఈ హై ఇంత రాలేదండి. ఐ కెన్ నెవర్ బీ ఫేక్. అండ్ ఈరోజు చాలా నిజంగా చెప్తున్నాను, ఇది చాలా హై ఇచ్చింది నాకు నిజంగా, అసలు మామూలు హై ఇవ్వలేదు. అంటే ఒక సోషల్ సర్వీస్ చేసే దాంట్లో ఇంత హై వస్తుందా అని ఈరోజు ఇంత ఇట్ మేడ్ మీ సో హై, ఇట్ ఫీల్ మీ సో, ఇట్ లెఫ్ట్ మై హై సో టియర్డ్. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఐ బీన్ పార్ట్ ఆఫ్ దిస్ తలసేమియా రన్. And really happy for God and for Bhuvaneshwari madam to have great trust on this person to bring this thalassemia thing a successful one. I think I'll be with ma'am all this life. I'll make sure that everything runs good around her, and I'll support her really, because నేను ఎన్నో ట్రైలర్లు చూశాను, ఎన్నో చేసిన పెద్ద వాళ్ళు చేసినవని చూశాను. బట్ ఒక లయన్ లేడీగా ఉండి ఆవిడ కష్టపడి ఇలా ఎన్నో ఆర్గనైజేషన్స్ జరుపుతూ దానికి ఎంతో టైం కేటాయిస్తూ యాక్చువల్గా ఆవిడ ఎంతో హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు లైఫ్లో. అది కాకుండా నేను ఏదో చేయాలి సొసైటీకి అని చెప్పి స్టూడ్ ఆన్ హర్ లెగ్. అండ్ చాలా అసలు ఎంత హ్యూమరస్గా మాట్లాడతారు, ఎంత జోవియల్ అండి మీలో. అంటే నేను చెప్పండి, ఎప్పుడు జోవియల్గా ఉండే పర్సన్స్ ఆర్ వెరీ డీప్ ఇన్ హార్ట్, బికాస్ లోపల చాలా డీప్గా ఉంటుంది. నా ఫ్రెండ్స్ నన్ను అంటారు, నేను ఎప్పుడు చాలా జోవియల్గా ఉంటాను, నవ్వుతూ ఉంటాను, బికాస్ నా బాధ అంతా వేరేలాగా చూపిస్తూ ఉంటాను. అండ్ ఐ థింక్ ఐ ఫౌండ్ ఐఎమ్ సో క్లోజ్ టు మై హార్ట్ ఇట్స్. అండ్ ఆవిడ కూడా అంటే ఐ థింక్ షీఈస్ వెరీ డీప్ ఇన్ హార్ట్. అండ్ ఈ సోషల్ కాస్ట్ తీసుకోవడానికి ఇంతమంది జస్ట్ ఏదో వెనకాల ఇంత ఉందని రావడం కాకుండా, బట్ ఆవిడ హార్ట్ని అండర్స్టాండ్ చేసుకుని ఇంతమంది మ్యామ్కి సపోర్ట్ చేయడంలో ఐఎమ్ సో హ్యాపీ. మీ అందరికీ నా తరపున మీరు మా మేడంకి సపోర్ట్ చేయడం చాలా చాలా థ్యాంక్స్. సో వీఆర్ ఆల్ లైక్ దిస్ పర్సన్ టిల్ మై లాస్ట్ బ్రెత్. I'll be with ma'am. I'll make sure that all our programs are going extremely successful, and we stand by her and always. And ఇది చాలా మంచి విషయం. ఈరోజు ఇంత హై నాకు లైఫ్లో నాకు ఇంత నా 40 ఏళ్ళ నా జీవితంలో ఇంత హై రాలేదు. అండ్ దిస్ గేవ్ మీ సో మచ్ హై. ఆ పేషెంట్స్ వాళ్ళు చూసినప్పుడు అంతా వాళ్ళు the way they are going through the process. ఒక అమ్మాయి పాపం ఇప్పుడే సిఎస్సి అప్లై చేసి ఇప్పుడే 12th చదివి, ఇంకో అబ్బాయి పాపం మ్యాథ్స్ చూడాలని తన ఇంట్రెస్ట్ అండి, ఎస్ఆర్ఎస్ మ్యాథ్స్ చూడాలని ఇంట్రెస్ట్ అండి. ఇంత చిన్న విషయాలు, వెరీ స్మాల్ విషయాలు, బట్ దే ఆర్ గోయింగ్ త్రూ సో మచ్. ఎవ్రీ 21 days వాళ్ళ బ్లడ్ మార్చుకోకపోతే వాళ్ళ లైఫ్ ఇదైపోతుంది. అండ్ ఈ విషయం అనేది ఎంత డీప్ కదా, చాలామందికి ఎంతమందికి తెలుసో తెలీదు, బట్ ఈరోజు మా తరపున మేము జనాలకి ఇంత డీపర్గా తీసుకెళ్తున్నాం అనేది. సో మీరు అందరూ ఈ May 8th ఈ రన్లో పార్టిసిపేట్ చేయండి. నేను పరిగెత్తను, బట్ నేను నడుస్తాను. సో బట్ ఐ విల్ బీ పార్ట్ ఆఫ్ దిస్ రన్. మరి నా దగ్గర నుంచి జాగింగ్ ఎక్స్పెక్ట్ చేయదు, బట్ డెఫినెట్గా నేను ఐ విల్ బీ పార్ట్ ఆఫ్ దట్ రన్. మేబీ పక్కనే మీకు కార్లోనో సైకిల్లోనో నేను నాకు క్రికెట్ ఆడమంటే ఆడతాను నేను డెఫినెట్గా. రోజు ఫుల్గా ఆడమంటే ఆడతాను, బట్ కష్టం. బట్ ఐ విల్ బీ దేర్ in the run, and I'll make sure I'll educate my people around me and whoever I am meeting in my life from now to donate blood and help this thalassemia patients all my life. Thank you so much. Thank you so much, sir.